యూట్యూబ్లో వీడియోలు చేయడం అంటే ఒక స్త్రీ వ్యభిచారం చేయడం లాంటిది. అంటే ఒళ్ళమ్ముకుంటాను. స్త్రీ ఒళ్ళమ్ముకోవడం అంటే కామం తీర్చుకోవడం కాదు, వాడిని సుఖపెట్టడం కాదు. తన ఒళ్ళమ్ముకుంటుంది. ఎందుకంటే తనలో అందం ఉంది, శరీరం ఉంది, స్త్రీత్వం ఉంది. అది పురుషుడు కావాలి. వాడు పొందుతాడు, అనుభవించుకుంటాడు, ఎంజాయ్ చేసుకుంటాడు, నలిపేస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఈమెకు కావాల్సింది డబ్బులే. కానీ వాడి సుఖం కాదు, ఈమెకు సుఖం కాదు. అంటే వాడిని సుఖపెట్టదు, ఈమె సుఖపడదు. దానివల్ల కేవలం ఒళ్ళు అమ్ముకుంటుంది. వాడు ఆ ఒళ్ళుతో ఎంజాయ్ చేసుకొని ఆ ఒళ్ళును అద్దెకు తీసుకున్నట్టు తీసుకొని కాసేపు వాడుకొని ఆడుకొని ఈమెకు పైసలు ఇస్తాడు. అంటే పైసలు వస్తాయి. యూట్యూబర్ కూడా డబ్బుల కోసం వీడియో చేస్తాడు. మరి కంటెంట్ అంటే చూసారు, ఒక స్త్రీ నగ్నంగా వాళ్ళు అమ్ముకుంటుంది కదా, వ్యభిచారం. ఇప్పుడు సినిమాల్లో కూడా అంతే కదా, హీరోయిన్లు వాళ్ళు అమ్ముకోవడం లేదా, నగ్న శరీరం అవన్నీ చూపిస్తున్నారు. అలాగే ప్రేమ కథలు, శృంగారము, సెక్స్, భూత, ఆఖరికి అశ్లీలమైన సినిమాలు యూత్ కోసం, బ్లూ ఫిలింలు, శృంగార సినిమాలు, భూత సినిమాలు, ఇవన్నీ అలాంటివి అనమాట. జనం చూస్తున్నారు కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు జబ్బు ఉన్నది లోకంలో, జబ్బు ఉంటే దాన్ని మనం తగ్గిస్తున్నాం కదా, డాక్టర్ మందిచ్చి తగ్గిస్తున్నాడు. అంతేగాని జబ్బును అనుభవించాలి, అలా బాధపడాలని ఎక్కడ లేదు కదా. ఇక శృంగారం కూడా, బూతు కూడా అంతే అనమాట. అక్కడికి వ్యభిచారం కూడా అలాంటిదే. వాళ్ళకి కావాలి కాబట్టి వీళ్ళు అందిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఓ డాక్టర్ అయినా అంతే, డైరెక్టర్ అయినా అంతే, రచయిత అయినా అంతే, యూట్యూబ్ అయినా అంతే. ఓకే, అంతేగాని యూట్యూబ్లో ఇది తప్పు అనడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే జనాలకు శృంగారం కావాలి, బూతు కావాలి, అశ్లీలం కావాలి, శృంగారం కావాలి ఆడామగ అందరికీ. కాబట్టి కదా బూతు సినిమాలు చేస్తున్నారు. సినిమాల్లో శృంగారం ఉంటుంది. సినిమాల్లో ఫైట్ ఎందుకు పెడుతున్నారు? జనం చూస్తారని అన్నారా. అలాగే బూతు, శృంగారము, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన, క్లబ్ డ్యాన్సు, హీరోయిన్ల శరీరాన్ని చూపించడం, ఇవన్నీ ప్రేక్షకుల కోసమే. ఇవి బయట తప్పే, కానీ సినిమాలో తప్పు అంటున్నారా? జనానికి ఏది కావాలో అది ఇస్తున్నారు. ఇప్పుడు జనాల్లో మార్కెట్లో ఏం పెడతారు? జనానికి పండ్లు కావాలి కాబట్టి పండ్లు అమ్ముతున్నారు, జనాలకు బుక్కులు కాబట్టి బుక్ స్టాల్ పెడుతున్నారు. ఇది కూడా అంతే. సో యూట్యూబ్ కూడా ఇలాగే పెట్టాలంట. వాళ్ళకి ఏం కావాలి అది మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ కొన నుండి మనకు అనుకూలంగా ఇక్కడ వీడియో తయారు చేయాలి. అంతేగాని మనం వీడియో చేయడం కాదు. వాళ్ళకి ఏం కావాలో అది ఇక్కడ నుండి అందివ్వాలన్నమాట. అంతేగాని తప్పు ఒప్పు అనేది పక్కన పెట్టండి. వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి అంతే.